ఓం శాంతి. ఆగస్ట్ 27వ తారీఖు 2023. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 16-11-1995 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, బాబ్దాదా కోరిక డైమండ్ జూబ్లీ సంవత్సరాన్ని ఆకర్షణాముక్త సంవత్సరంగా జరుపుకోండి. ఈరోజు బాబ్దాదా సదా హృదయపూర్వకంగా తండ్రి స్మృతిలో ఉండే తన స్నేహి సహయోగి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు ఎంత స్నేహం ఉందో తండ్రికి కూడా పిల్లలపై అంత స్నేహం ఉంది. తండ్రి పిల్లలందరికీ ఒకే విధమైన అతి స్నేహాన్ని ఇస్తారు. కానీ పిల్లలు తమ తమ శక్తి అనుసారం స్నేహాన్ని ధారణ చేస్తారు. అందువలన తండ్రి కూడా నెంబర్వార్ ప్రియస్మృతులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ తండ్రి పిల్లలందరికీ నెంబర్ 1 హృదయపూర్వక ప్రేమను అమృతవేళ నుండి ఇస్తారు. కనుక అమృతవేళ విశేషంగా పిల్లల కోసమే ఉంచబడింది. ఎందుకంటే అమృతవేళ పూర్తి రోజంతటికి ఆది సమయము. కనుక ఏ పిల్లలైతే ఆది సమయంలో తండ్రి స్నేహాన్ని హృదయంలో ధారణ చేస్తారో వారి హృదయంలో పరమాత్మ స్నేహం ఇమిడి ఉన్నందున ఇక వేరే ఏ ఇతర స్నేహము ఆకర్షించదు. ఒకవేళ మీ స్థితి అనుసారం పూర్తిగా హృదయం నిండుగా ఉన్న స్నేహాన్ని ధారణ చెయ్యకుంటే, కొద్దిగా అయినా ఖాళీ ఉంటే, అసంపూర్ణంగా తీసుకున్నారంటే, హృదయంలో ఖాళీ స్థలం ఉన్నందున మాయ రకరకాల రూపాలతో, వ్యక్తుల రూపంలో కానీ వైభవాల రూపంలో కానీ ఈ 2 రూపాలలో వాటి స్నేహాలలోకి ఆకర్షిస్తుంది. చాలామంది పిల్లలు బాబ్దాదాతో ఇప్పటి వరకు కూడా మా వద్దకు మాయ ఎందుకు వస్తోందని అంటారు. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోయినప్పుడు మాయ వచ్చే ప్రశ్న తలెత్తదు. కానీ కారణమేమంటే ఆదికాలమైన అమృతవేళలో మీ హృదయంలో పరమాత్మ స్నేహాన్ని సంపూర్ణ రూపంలో ధారణ చేయడం లేదు. ఒకవేళ ఏదైనా వస్తువు అసంపూర్ణంగా నిండి ఉంటే, ఎక్కడైనా ఖాళీ ఉంటే కదులుతూ ఉంటుంది కదా. కూర్చుంటున్నారు, లేస్తున్నారు, లక్ష్యం కూడా ఉంది. అంతేకాక ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరని కూడా అంటారు. ఇది హృదయంతో అంటారా లేక నోటితో అంటారా? మరి అలాంటప్పుడు హృదయంలో ఇతర ఆకర్షణలు కలిగేందుకు కారణమేది? తప్పకుండా ఎక్కడో ఇతర వ్యక్తులు లేక వైభవాల వైపు స్నేహం వెళ్తోంది. అందుకే అవి ఆకర్షిస్తున్నాయి. హృదయంలో సంపూర్ణ పరమాత్మ ప్రేమ పూర్తిగా నిండి ఉండడం లేదు. మీరే ఆలోచించండి. ఎవరైనా మీకు ఒక చేతికి వజ్రాన్నిచ్చి మరొక చేతికి మట్టి ముద్దనిచ్చారంటే మీ ఆకర్షణ దేనివైపు వెళ్తుంది? వజ్రం వైపు వెళ్తుంది. మట్టి వైపు వెళ్ళదా? మట్టితో ఆడుకోవడం కూడా బాగుంటుంది కదా. కనుక వ్యర్థ సంకల్పాలు కూడా ఏమిటి? వజ్రమా లేక మట్టా? మరి మట్టితో ఆడుకుంటున్నారు కదా. అలవాటైంది కనుక ఆడుకుంటున్నారా? వ్యక్తులు కూడా ఎవరు? మట్టే కదా. మట్టి మట్టిలో కలిసిపోతుంది. చూసేందుకు చాలా అందంగా కనిపిస్తారు. ముఖం ద్వారా కానీ, ఏదైనా విశేషత ద్వారా కానీ, ఏదైనా గుణం ద్వారా కానీ మంచిగా అనిపించినప్పుడు నాకేమీ ఆకర్షణ లేదు, స్నేహం లేదు. కానీ వీరిలోని ఈ గుణము చాలా మంచిగా అనిపిస్తుందని అంటారు. కనుక కొద్దిగా గుణం యొక్క ప్రభావం పడుతుంది.
లేకుంటే వీరిలో సేవ యొక్క విశేషత చాలా ఉంది కనుక సేవా విశేషత కారణంగా కొద్దిగా స్నేహం ఉందని అంటారు. పైకి మాటలలో చెప్పకపోయినా ఒకవేళ విశేషంగా ఎవరైనా వ్యక్తుల వైపు లేక వైభవాల వైపు మాటిమాటికి సంకల్పంలో కూడా వీరుంటే లేక ఇది ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తే ఇది కూడా ఆకర్షణే. వ్యక్తిలోని ఆ సేవా విశేషతని ఇచ్చిన దాత ఎవరు? ఆ వ్యక్తి ఇస్తాడా లేక తండ్రి ఇస్తారా? దాత ఎవరు? ఆ వ్యక్తి కూడా మంచివారని అంటారు. వారు మంచివారనేది కరెక్టే, కానీ ఏదైనా విశేషతను చూసినప్పుడు, గుణాలను చూసినప్పుడు, సేవను చూసినప్పుడు దాతను మర్చిపోకండి. ఆ వ్యక్తి కూడా లేవతే, తీసుకునేవారు, దాత కాదు. తండ్రి వారిగా అవ్వకుండా ఆ వ్యక్తిలో ఈ సేవా గుణము లేక విశేషత రాగలదా? లేకుంటే ఆ విశేషతను అజ్ఞానం నుండే తీసుకొస్తారా? ఈశ్వరీయ సేవ యొక్క విశేషత అజ్ఞానంలో ఉండజాలదు. ఒకవేళ అజ్ఞానంలో కూడా ఏదైనా విశేషత లేక గుణం ఉన్నా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆ గుణము లేక విశేషతలో జ్ఞానాన్ని నింపుకోలేదంటే ఆ విశేషత లేక గుణము జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత అంత సేవ చేయలేదు. న్యాచురల్ గుణంలో కూడా జ్ఞానాన్ని నింపాల్సే వస్తుంది. మరి జ్ఞానాన్ని నింపేవారెవరు? తండ్రి. కనుక ఇవన్నీ ఎవరిచ్చినట్లు? దాత ఎవరు? మరి మీకు తీసుకునేవారు మంచిగా అనిపిస్తారా లేక దాత మంచిగా అనిపిస్తారా? మరి తీసుకునేవారి వెనక ఎందుకు పరిగెడతారు? తండ్రి ఎదురుగా లేక దాదీల ఎదురుగా చాలా మధురాతి మధురంగా మాట్లాడతారు. దాదీ, నాకేమీ ఆకర్షణ లేదు, ఏమాత్రం లేదు, కేవలం సేవ కారణంగా కొద్దిగా ఉందని అంటారు. కొద్దిగా అని చెప్పి స్వయాన్ని విడిపించుకుంటారు. కానీ గుణాల కారణంగా సేవ కారణంగా ఈ ఆకర్షణ ఏదైతే ఉందో అది ఈరోజు కాకుంటే రేపు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? కొంతమందినైతే ఈ ఆకర్షణ పాత ప్రపంచం వరకు కూడా తీసుకెళ్తుంది. అయితే చాలామంది పాత ప్రపంచం వరకు వెళ్ళరు, కొంతమంది వెళ్తారు. చాలామందిని ఈ ఆకర్షణ పురుషార్థంలో సోమరితనం, నిర్లక్ష్యం వైపుకు తీసుకెళ్తుంది. తర్వాత ఇదైతే ఎంతో కొంత జరుగుతూనే ఉంటుందని అనుకుంటారు. తర్వాత తండ్రికి కూడా అర్థం చేయించడం ప్రారంభిస్తారు. బాబా, మీరైతే సాకారంలో లేరు, బ్రహ్మ బాబా కూడా అవ్యక్తమైపోయారు, మీరైతే బిందువు, జ్యోతి, మేమైతే ఇప్పుడు సాకారంలో ఉన్నాము, ఇంత పెద్ద శరీరం ఉంది, శరీరంతో అన్నీ చెయ్యాలి, నడవాలి, కానీ మేము సాకారంలో ఉన్నాము, మీ ఆకారి నిరాకారిగా, మీరు ఆకారి నిరాకారిగా ఉన్నారు, కనుక ఇప్పుడు సాకారంలో ఎవరో ఒకరి ఉండాలి కదా, చాలామంది కాకపోయినా కనీసం ఒక్కరైనా ఉండాలి కదా అని అంటారు. ఒక్కరు కూడా వద్దా? చూసుకోండి. బాబ్దాదా అయితే ఒకరు ఉండాలని అంటున్నారు. వద్దా? ఒక్క తండ్రే కావాలి. తండ్రి అయితే ఉండనే ఉన్నారు, కానీ చాలాసార్లు మనసులో చాలా విషయాలు వచ్చేస్తాయి. మనసు బరువుగా అయిపోతుంది. ఎప్పటి వరకు మనసును తేలికగా చేసుకోరో అప్పటి వరకు యోగం కూడా కుదరదు. అప్పుడేం చేస్తారు? అలాంటి సమయంలో ఏం చేస్తారని తండ్రి కూడా ప్రశ్నిస్తున్నారు. మనసు బరువుగా ఉండి యోగం కుదరకపోతే ఏం చేస్తారు? వాంతి చేసుకోరా?
లోపలే ఆందోళన చెందుతూ ఉంటారా? డాక్టర్లు ఏమని చెప్తారు? ఒకవేళ కడుపు బరువుగా ఉంటే వాంతి చేసుకోవాలని చెప్తారా, లేక లోపలే ఉంచుకోండని చెప్తారా? డాక్టర్లు ఏమని చెప్తారు? వాంతి చేసుకోవాలని చెప్తారు కదా. కనుక డాక్టర్లు కూడా వాంతి చేసుకోమని చెప్తారు. మంచిది, వారు శారీరక డాక్టర్లు. కానీ మీరందరూ మానసిక డాక్టర్లు. శారీరక డాక్టర్లు వారి జవాబు చెప్పారు. ఇప్పుడు మానసిక డాక్టర్లు చెప్పండి. ఒకవేళ మనసులో ఏదైనా చిక్కు, అలజడి ఉంటే ఎక్కడ వాంతి చేసుకోవాలి? బాబా ఎదురుగా వాంతి చేసుకుంటారా? బాబా గదిలోకి వెళ్ళి చేసుకోవాలి. బాబా గదిలో వాంతులు చేసుకొస్తారా? ఆలోచించండి. బాబా ఎదురుగా వాంతి చేసుకుంటారా, లేకుంటే ఇంకెక్కడ చేసుకుంటారు? ఏదైనా స్థానం ఉంటే చెప్పండి. ఆ సమయంలో ఎవరో ఒకరు తప్పకుండా ఉండాలని బాబ్దాదా పిల్లలను సమర్థిస్తూ చెప్తున్నారు. బాబాకు వినిపించాలి. ఒకవేళ బాబా వినకుంటే ఏం చేస్తారు? చాలామంది పిల్లలు మేమైతే బాబాకు వినిపించాము, బాబా వినలేదు, జవాబే ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తారు కదా. అప్పుడేం చేస్తారు? వాస్తవానికి ఒకవేళ హృదయంలో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానము నిండుగా ఉంటే, కొద్దిగా కూడా ఖాళీ లేకుంటే, ఎప్పుడు ఏ వైపు కూడా ఆకర్షణ లేక స్నేహము వెళ్ళదు. చాలామంది మాకు ఆకర్షణ లేదు కానీ కేవలం మంచిగా అనిపిస్తుందని అంటారు. దీనిని ఏ వరసని అంటారు? ఆకర్షణ లేదు కానీ మంచిగా అనిపిస్తుందంటే దీనిని ఏమంటారు? భలే, మంచిగా అనిపిస్తే పర్వాలేదులే, ఆకర్షణ లేదు కదా అని ఇంత మాత్రం అనుమతి ఇచ్చేదా? వారితో కూర్చోవడం, వారితో మాట్లాడడం, వారితో సేవ చేయించడం మంచిగా అనిపిస్తుంది కనుక దీనికి అనుమతి ఇచ్చేదా? కొద్దిగా అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా సంపూర్ణమైతే అవ్వలేదు, పురుషార్థం చేస్తున్నాము. కొద్దిగా అనుమతి కావాలని భావించేవారు చేతులెత్తండి. ఇప్పుడైతే చేతులెత్తరు, ఎందుకంటే సిగ్గు వస్తుంది కదా. ఒకవేళ కొద్దిగా అనుమతి కావాలని మీరు భావిస్తే దాదీకి పర్సనల్గా చీటీ రాసి ఇవ్వండి. అలాగని దాదీతో 5 నిమిషాలు మాట్లాడాలని అనకండి. దీనికైతే మళ్ళీ సమయం ఇవ్వాల్సి వస్తుంది. మీరు చీటీలో రాసిస్తే బాబ్దాదా వారి మంచి సంఘటనను తయారు చేస్తారు. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా. మంచిది. ఇప్పుడైతే అందరూ వద్దు అని అంటున్నారు. అందరిది వీడియో తీయబడుతోంది. ఒకవేళ ఇప్పుడు వద్దని మళ్ళీ చేశారంటే, మీరు వద్దని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు చేశారని ఆ క్యాసెట్ మీకు పంపిస్తాము. పంపించాల్సి వస్తుందా లేక సురక్షితంగా ఉంటారా? పక్కాయేనా? లేక కొద్దిగా కచ్చా, కొద్దిగా పక్కాగా ఉన్నారా? ఇంతకు ముందు కూడా వినిపించాము. డైమండ్ జూబ్లీ యొక్క సీజన్ ప్రారంభమవ్వనున్నది కనుక ఈ సీజన్లో మీరు కాన్ఫరెన్సులు, ఉపన్యాసాలు, మేళాలు మొదలైన అనేక ప్రోగ్రాంలు తయారు చేశారు. కానీ బాబ్దాదా విశేషంగా ఈ డైమండ్ జూబ్లీలో ఒక ప్రోగ్రాం తయారు చేయించాలని అనుకుంటున్నారు. తయారుగా ఉన్నారా? డైమండ్ జూబ్లీలో ఏ పిల్లలను చూసినా 2 సంవత్సరాల వారు కానీ, 60 సంవత్సరాల వారు కానీ, 2 నెలల వారు కానీ, టీచర్లు కానీ, విద్యార్థులు కానీ, సమర్పణ అయిన వారు కానీ, ప్రవృత్తిలోని వారు కానీ,
ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరంలో తండ్రితో పాటు మీరందరూ పవిత్రత ద్వారా మేము ప్రకృతిని కూడా పావనంగా చేస్తామనే వ్రతాన్ని తీసుకున్నారు కదా. మరి ఈ సంకల్పం ఉందా, లేక తండ్రి మాత్రమే చేయాలా? తండ్రికి సాథీలుగా ఉన్నారా? కొద్దిగా చేతిని ఇలా పెట్టేసి చతురతను చూపిస్తారు. అలా చేయకండి. పూర్తి విశ్వంలో ప్రతి పుత్రుడు సాధనాల నుండి, వ్యక్తుల నుండి ఆకర్షణ ముక్తులుగా అవ్వాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. సాధనాలపై కూడా ఆకర్షణ ఉండరాదు. ఉపయోగించడం వేరే విషయం, ఆకర్షణ వేరే విషయం. కనుక బాబ్దాదా ఆకర్షణ ముక్త సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ వేడుక చెయ్యాలనుకుంటున్నారు. మరి ఈ వేడుకలో మీరందరూ సాథీలుగా అవుతారా? తర్వాత ఈ కారణం వచ్చేసిందని అనరు కదా. కారణం ఏదైనా, హిమాలయ పర్వతాలు పడిపోయినా మీరు ఆ హిమాలయ పర్వతాలను కూడా దాటుకొని వచ్చేయాలి. ఇంత ధైర్యం ఉందా? మొదట టీచర్లు చెప్పండి. బాబ్దాదా మా టీచర్లకు చెప్తున్నారని విద్యార్థులు సంతోషిస్తారు. టీచర్లు సహయోగం ఇచ్చేందుకు సదా సాథీలుగా ఉండనే ఉన్నారు కదా. ఎందుకంటే మున్ముందు ఈనాటి ప్రపంచంలో ఎవరెవరైతే ధర్మాత్మలు, మహాత్మలని పిలువబడుతున్నారో వారి పవిత్రత యొక్క పునాదులు కూడా కదులుతాయి. ఆదిలో బ్రహ్మబాబా నిమిత్తంగా అయినప్పుడు దేని కారణంగా తిట్లు తిన్నాడు? పవిత్రత కారణంగా కదా. లేకుంటే ఎంత పెద్ద వయసు గలవారైనా బ్రహ్మబాబా గత జీవితంలో బ్రహ్మబాబాను వేలెత్తి చూపించే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. బ్రహ్మబాబాకు అలాంటి వ్యక్తిత్వం ఉండేది. కానీ పవిత్రత కారణంగా తిట్లు తినాల్సి వచ్చింది. ఈ పరమాత్మ జ్ఞానం యొక్క నవీనతయే పవిత్రత. దూది అగ్ని కలిసి ఉంటున్న అగ్ని అంటుకోదని నషాతో చెప్తారు కదా. ఇది మీ ఛాలెంజ్ కదా. యుగల్స్గా ఉన్నవారు చేతులెత్తండి. కనుక యుగల్స్గా ఉన్న మీరందరూ ఈ ఛాలెంజ్ చేశారు కదా. లేక కొద్ది కొద్దిగా అగ్ని అంటుకుంటే మళ్ళీ ఆర్పుకుంటున్నారా? ప్రపంచానికి ఛాలెంజ్ చేశారు కదా. మీరు మీ ఉపన్యాసాలలో కూడా పవిత్రత లేకుండా యోగయుక్త ఆత్మలుగా, జ్ఞానయుక్త ఆత్మలుగా అవ్వలేరని పూర్తి విశ్వానికి చెప్తారు. ఇది మీ అందరి ఛాలెంజ్ కదా. ఏ యుగల్స్ అయితే మేము ఈ ఛాలెంజ్ చేశామని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మంచిది. ఒకే గ్రూపులో చాలామంది సాథీలు ఉన్నారు. మరి డైమండ్ జూబ్లీలో ఏం చేస్తారు? ఆకర్షణాముక్తులుగా అవ్వాలి. క్రోధముక్తులుగా అయ్యే పురుషార్థం చేశారు కదా. కొద్ది కొద్దిగా క్రోధాన్నైతే బాబ్దాదా కూడా చాలామందిలో చూశారు. కానీ ఈసారి కొద్దిగానే కదా అని వదిలేశాను. అయినా కూడా దేశ విదేశాలలో ఎవరైతే అటెన్షన్ ఉంచుకొని సంపూర్ణ రూపంతో క్రోధముక్త జీవితాన్ని ప్రాక్టికల్లో అనుభవం చేశారో, చేసి చూపించారో వారందరికీ బాబ్దాదా 16 రెట్ల కంటే ఎక్కువ శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దేశ విదేశాలలోని వారందరి బుద్ధిరూపీ టెలిఫోన్ మధువనంతో జోడింపబడి ఉంది. ఇప్పుడు అందరి కనెక్షన్ మధువనంతో ఉంది. ఎవరైతే మంచి రీతిగా దృఢ సంకల్పం చేశారో వారందరూ ఈ అనుభవం అయితే చేసే ఉంటారు. వారికి బాబ్దాదా వైపు నుండి అదనపు సహయోగం లభించింది. అయితే 1 సంవత్సరం క్రోధాన్ని సమాప్తం చేశాము,
ఇప్పుడిక ఫ్రీ అయిపోయామని అనుకోకండి. ఒకవేళ సంపూర్ణ ఆకర్షణాముక్తులుగా అనుభవం చేస్తే క్రోధముక్తులుగా ఆటోమేటిక్గా అయిపోతారు. ఎందుకు? క్రోధం కూడా ఎందుకు వస్తుంది? ఏ విషయాన్ని లేక ఏ వస్తువునైతే మీరు కోరుకుంటారో ఒకవేళ అది నెరవేరకపోయినా లేక ప్రాప్తి అవ్వకపోయినా క్రోధం వస్తుంది కదా. క్రోధానికి కారణము మీ సంకల్పాలు చెడువు కానీ మంచివి కానీ అవి పూర్తవ్వలేదంటే క్రోధం వస్తుంది. ఉదాహరణకు కాన్ఫరెన్సులు ప్రోగ్రాములు జరిగినప్పుడు అందులో మాకు కూడా పాత్ర ఉండాలని మీరు కోరుకుంటారు. ఇక మాకెప్పుడు అవకాశం లభిస్తుందనే కోరికతో మీరు సూచన కూడా ఇస్తారు. కానీ మీకు అవకాశం లభించదు. మరి ఆ సమయంలో చిరాకు వస్తుందా రాదా? భలే మహాక్రోధులుగా అవ్వకపోయినా ఎవరైతే మీకు అవకాశం ఇవ్వలేదో వారి పట్ల వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి కదా. అది పవిత్రత అయితే కాదు కదా. స్వయాన్ని ఆఫర్ చేసుకోవడం, సేవలో అవకాశం కోరడం, మీ ఆలోచనను తెలపడం మంచిదే. కానీ ఆ ఆలోచనను కోరిక రూపంలోకి మార్చుకోకండి. సంకల్పము కోరిక రూపంలోకి మారినప్పుడు చిరాకు కలుగుతుంది. నోటి ద్వారా కూడా క్రోధం చేసుకుంటారు, లేక కాళ్ళు చేతులు కూడా ఆడిస్తారు. కాళ్ళు చేతులను ఆడించడమే మహాక్రోధం. నిస్వార్థంగా మీ ఆలోచనలు తెలపండి. కానీ నేను చెప్పాను కనుక ఇలా జరగాల్సిందే అనే స్వార్థం ఉంచుకోకండి. స్వయాన్ని సేవ కోసం ఆఫర్ చేయడం తప్పు కాదు. కానీ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలలోకి వెళ్ళకండి. లేకుంటే ఈర్ష్య ఘృణ ఈ సాథీలన్నీ ఒక్కొక్కటి వచ్చేస్తాయి. ఒకవేళ పవిత్రతా నియమాన్ని పక్కా చేసుకున్నారు, ఆకర్షణాముక్తులుగా అయిపోయారంటే నేను చెప్పింది జరగాల్సిందనే తగుల్పాటు కూడా ఉండదు. ఇలా జరగాల్సిందే అని అనరు. సేవలో అవకాశం కోరడం కరెక్టే, కానీ మీ నిస్వార్థమైన ఆఫర్ త్వరగా చేరుకుంటుంది. స్వార్థము లేక ఈర్ష్యకు వశమై ఆఫర్ చేస్తే అది ఇంకా మీలో క్రోధాన్ని ఉత్పన్నం చేస్తుంది. కనుక టీచర్లు ఏం చేస్తారు? 100% ఆకర్షణాముక్తులుగా అవ్వాలి. చెప్పండి, చేస్తారా చెయ్యరా? డబల్ విదేశీయులు హాజీ అని చెప్పండి. అలా ఊరకే డైమండ్ జూబ్లీని జరుపుకోరాదు. డైమండ్ జూబ్లీలో కొంత నవీనతను చూపించాలి. ఇది ఏమిటని ప్రభుత్వం వారి కళ్ళు కూడా తెరుచుకోవాలి. ఏ కార్యంలోనూ వారు మీకు లేదు కాదు అని ఇంకా వారే ఆఫర్ చేయాలి. ఉదాహరణకు ఇక్కడికి మహామండలేశ్వర్లు వచ్చినప్పుడు వారు ఏం ఆఫర్ చేశారు? మా ఆశ్రమాలకు బ్రహ్మకుమారీలు నడిపించాలని ఆఫర్ చేశారు కదా. అలా అన్ని డిపార్ట్మెంట్ల వారు మా డిపార్ట్మెంట్లో మీరు మాత్రమే చేయగలరని ఆఫర్ చేయాలి. ఇలాంటి ప్రాక్టికల్ స్వరూపాన్ని చేయడమే డైమండ్ జూబ్లీని జరుపుకోవడం. కానీ మీ మొదటి ప్రతిజ్ఞ గుర్తుందా? ఎలా తయారవ్వాలి? ఆకర్షణాముక్తులు. అప్పుడే ఇవన్నీ జరగగలవు. ఇప్పుడు కూడా పిల్లలను కొడుతూ ఉంటే వారు మంచిగా ఎలా అవుతారు? పరస్పరంలో బలహీనమవుతూ ఉంటే మహాత్ములు మీ చరణాలపై ఎలా పడతారు? ఎంతెంత పవిత్రతా స్తంభాన్ని పక్కాగా చేసుకుంటారో అంతగానే ఈ పవిత్రతా స్తంభము లైట్ హౌస్ చేసే పని చేస్తుంది. మంచిది. నలువైపులా గల హృదయంలో ఇమిడి ఉన్న బాబ్దాదా యొక్క తప్పి లభించిన శ్రేష్ఠ ఆత్మలకు
సదా తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను అంగీకరించడం ద్వారా స్వయం మరియు ఇతరుల కోరికలను సమర్పితం చేసేవారు. సదా పవిత్రతా స్తంభాన్ని దృఢంగా చేసుకునేవారు. అంతేకాక లైట్ హౌస్గా అయ్యి పవిత్రతా ప్రకాశాన్ని వ్యాపింపజేసే విశేష ఆత్మలకు సదా స్వయాన్ని ఆకర్షణాముక్తులుగా చేసుకుని తండ్రికి సమీపంగా వచ్చేవారు. సమీపంగా ఉండే పిల్లలందరికీ బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదాల విశేషమైన ప్రియస్మృతులు. ఎందుకంటే వారు ప్రియస్మృతుల ఉత్తరాలను సదా పంపిస్తూ ఉంటారు. ఎవరైతే ఉత్తరాలను పంపించారో వారికి కూడా విశేషమైన స్మృతులు. ఎవరైతే హృదయంతో ప్రియస్మృతులను పంపించారో వారికి కూడా విశేషమైన ప్రియస్మృతులు. వరదానము: నిశ్చయబుద్ధిగా అయ్యి అలజడిలో కూడా అచంచలంగా ఉండే విజయీ రత్నభవ. వివరణ: నిశ్చయము మరియు విజయము ఇవి ఒకదానికొకటి పక్కా సాథీలు. ఎక్కడ నిశ్చయముందో అక్కడ విజయము తప్పకుండా ఉండనే ఉంది. ఎందుకంటే తండ్రి సర్వశక్తివంతుడు, నేను మాస్టర్ సర్వశక్తివంతుడననే నిశ్చయం ఉన్నప్పుడు విజయం ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటి నిశ్చయబుద్ధి గలవారి ఓటమి ఎప్పుడూ జరగజాలదు. నిశ్చయమనే పునాది పక్కాగా ఉంటే ఎలాంటి తుఫాను మిమ్మల్ని కదిలించలేదు. అలజడిలో కూడా అచంచలంగా ఉండటం, వీరినే నిశ్చయబుద్ధి విజయీరత్నాలని అంటారు. కానీ కేవలం తండ్రిలో నిశ్చయమే కాక స్వయంలో మరియు డ్రామాలో కూడా నిశ్చయం ఉండాలి. స్లోగన్: ఎవరైతే దేహం యొక్క అన్ని సంబంధాల నుండి ముక్తులుగా ఉంటూ ఫరిష్తాలుగా అయ్యే పురుషార్థం చేస్తారో వారే ఎగిరే పక్షులు. ఓం శాంతి.